रक्ष हरे 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 ఎవరి అబ్బాయి ఇక్కడ ఎందుకు కూర్చున్నాడు అని మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక కథలోకి వెళ్ళాల్సిందే. పదండి, కథలోకి వెళ్తాం. ఈ రూట్ బాగాలేదురా. ఎలా వెళ్దామా? ఎలా వెళ్దాం? ఏముందిరా అమ్మాయి, ఎక్కడ మనం లిఫ్ట్ అడిగితే బాగుంటా. పోరా, మనం లిఫ్ట్ అడిగింది కానీ. ఏంటి మా అన్నయ్య ఇంకా రాలేదు? ఎవరో వస్తున్నారు, లిఫ్ట్ అడుగుదాం. కొంచెం మీరేమనుకోనంటే లిఫ్ట్ ఇస్తారా? మా అన్నయ్య వస్తాడని చూస్తున్నా కానీ రాలేదు. రైల్వే స్టేషన్ వరకు లిఫ్ట్ ఇస్తారా? నేను అటువైపు వెళ్తున్నాను, ఎక్కండి. మీ పేరేంటి? హలో, మీ పేరేంటి? అయ్యి బాబా, పేరు ఉడుతుందటి మనక అమ్మాయిలతో మాట్లాడరాదు. నా పేరు మధు. మీ పేరేంటి? పల్లవి. ఓ, నైస్ నేమ్. థ్యాంక్ యూ. ఆపండి. టీవీ చూసాను, తనే గుర్తొస్తుంది. ఆ రోజు నేను అలా వెళ్ళకపోయి ఉంటే బాగున్నేమో. బహుశా తను ప్రేమిస్తున్నానేమో, ఏంటో. ఏంటి అన్నం తిన్నా తనకు గుర్తొస్తుంది? ఇదేట్రా బాబు, ఆ రోజు లిఫ్ట్ అయిపోయినా బాగున్నేమో, పదే పదే తనే గుర్తొస్తుంది. ఏంటి ఈరోజు కూడా మీ రాలేదా? లేదు, రాలేదు. దీనికి ఎలాగైనా దగ్గర అవ్వాలి. పల్లవి, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నేను హెల్ప్ చేయనా? బాగుంటుందా? చాలా బాగుంటుంది. బాగుంటుంది. పేరేంటి? ప్రసన్న. ఓ, నైస్ నేమ్. థ్యాంక్ యూ.
స్టేషన్ వచ్చింది. అప్పుడే వచ్చిందా? మీ నెంబర్ ఇవ్వండి. ఫీడ్ చేసుకో. 630-587-4213. ఓకే బాయ్. అబ్బా భలే ఉంది తనతో మాట్లాడుతుంటే. హాయ్, మీరేంటి ఇక్కడ? హాయ్, షాప్కి వచ్చాను. అవునా, సరే అయితే మనం మళ్ళీ కలుద్దాం. హాయ్ హరీష్, ఎలా ఉన్నావు? ఓయ్ తోడవాడు నీతో మాట్లాడుతున్నాడు. వాడు మొన్న లిఫ్ట్ ఇచ్చాడు, ఆ రోజు థ్యాంక్స్ ఎప్పుడు మర్చిపోయాను. దొరికిపోయాను కొత్తగా చెప్తున్నావా? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నాకు మొత్తం తెలుసు, వాడు నీ బాయ్ ఫ్రెండ్. చాలా మంచోడు, అయినా అన్నయ్య లవర్ అవుతాడా? ఏమో, నా లవ్ చేయకం ఎంతమంది ఉన్నావో. ఏంటి హరీష్ ఇలా మాట్లాడుతున్నావు? సారీ నీకు పరిచయం అయినందుకు, సారీ నీ టైం వేస్ట్ చేసినందుకు, సారీ సారీ సారీ. చాలు ఇంకా ఆపు, నువ్వు వద్దు, నీ లవ్ వద్దు. గుడ్ బై. వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఏంట్రా? ఇంటికాడే ఉన్నాను. ఇక్కడికి వచ్చే. హాయ్, మీ అన్న ఈరోజు కూడా రాలేదా? మీరిద్దరు మాట్లాడుతున్నాను కానీ సరేరా. వచ్చాడు. మరి మీ ఏడి మీ అన్నయ్య? షాప్కి వెళ్ళాడు. ఓ షాప్కి వెళ్ళాడా? సరే నీకు విషయం చెప్పాలి. చెప్పా. ఎక్కడ? ఏది? ఒరే, తను చెప్పింది నేను అన్న మాటకి చెప్పు అందరు, అంతేగాని నువ్వు అనుకుంటే చెప్పు కాదు. సారీ, క్యారీ ఆన్. అది మనసులో ఉంది, బయటికి రావట్లేదు. ఏంటి తనతో ఏ విషయం చెప్పలేకపోతున్నాను. ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా. ఎవర్రా? పల్లవిరా. పల్లవియా? ఏ పల్లవి? అదే మనం బస్ స్టాప్లో మాట్లాడాం కదా. ఓహో, అమ్మాయి తనేరా. అమ్మాయిని ప్రేమించిందేమో. లేదురా. ఆ అమ్మాయిని ఎవరైనా ప్రేమించారేమో. లేదురా, లేదు. ఒక బట్టల షాప్లో ఒక డ్రెస్ని అందరూ చూస్తారు, కానీ ఆఖరికి ఆ డ్రెస్ ఒక్కరికే సొంతం అవుతుంది. మా ఇంటి పక్క వరుసకి అని అవుతాడు రా. 10 మందిని లవ్ చేశాడు, ఒక్కరిని పెళ్లి చేసుకున్నాడు. అంతే కదా మరి. సరే, ఎలాగైనా రేపు చెప్పారా? చెప్పేస్తారా, రేపు చెప్పేస్తాను. వెళ్ళేటప్పుడు పెళ్ళి నేను వస్తాను. సరేరా. హలో పల్లవి, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఇప్పుడే మన ఊరు పక్కన ఉన్న చెరువు గడ్డ దగ్గరికి రా. అది పల్లవి, అది
నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. నాకు లేడీస్తో మాట్లాడడం రాదు, కానీ చెప్పడం తప్పదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎటువంటి ఆలోచనలు లేవు నాకు. ప్రతి క్షణం నీ ఆలోచనలే ఉండిపోయేలా చేసావు. అందుకే ఐ లవ్ యూ పల్లవి. ఇష్టం ఉంటే ప్రేమించు, లేదంటే లేదు. అంతేకాని వద్దని మాత్రానికి పల్లవి తట్టుకోలేను. నిన్ను సెకండ్ టైం చూసినప్పుడే పడిపోయాను. నీ స్టైల్, నీ యాటిట్యూడ్ నాకు చాలా బాగా నచ్చింది. ఐ లవ్ యూ టూ. అయితే పల్లవి, సినిమాకి వెళ్దామా? ఓకే, వెళ్దాం.